హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయే రోడ్ సైడ్ మిరపకాయ బజ్జీ అనమాట. అదే రోడ్ సైడ్ బండి మీద అమ్ముతారు కదా, ఆ మిరపకాయ బజ్జీ ఆ స్టైల్లో అయితే చేసుకున్నాం. అయితే ఇది టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది. మరి ఎక్కడ రాజీ పడకుండా అలాగే హెల్దీగా మన ఇంట్లో చేసుకోవడం అనమాట. అలాగే ఇవి క్యాప్సికమ్ బజ్జీలు అనమాట. ఒక సింగిల్ క్యాప్సికమ్ తీసుకొని ఇది ఇలాగా నిలువుగా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఇది ఇప్పుడు ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే పావు కిలో అయితే చూడండి ఎంతకో మిరపకాయలు ఉన్నాయి, చూస్తున్నారా? ఈ మిరపకాయలు తీసుకున్నాను. దానికి ముందు స్టఫింగ్ కోసంకి వాముని అలాగే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. చిన్న కడాయి అయితే పెట్టుకున్నాను. వాము కాస్త వేసుకొని కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రై చేసిన తర్వాత ఇది పొడి చేసుకోవాలి. అయితే పొడి చేసినా లేదు క్రష్ చేసినా సరిపోతుంది. నేనైతే క్రష్ చేసి వేసేస్తాను, సరిపోద్ది. చూడండి అంతే. ఆ వేడికి ఇంకా మిగతా బాగా ఫ్రై అయిపోతుంది. ఇంకా ఇగోండి ఇలా చూస్తున్నారా ఎంత చిన్నగా చాప్ చేసుకున్నాను. ఇగోండి దీనికి ఇప్పుడు ఒక స్పూను, చిన్న స్పూన్ అనమాట ఇది. ఈ స్పూన్తో వాము 2 స్పూన్లు వాము అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనకి అది మిరపకాయ బజ్జీ కాబట్టి ఎక్కువ కారం వేసామంటే చాలా ఘాటు అయిపోతుంది, పిల్లలు తినడం చాలా కష్టమైపోతుంది. అందుకని ఇవ్వండి సాల్టు, దానికి సరిపోయినంత ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా దీనిలోంచి వాటర్ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. చూడండి వాటర్ రిలీజ్ అయ్యింది, చూస్తున్నారా? అంత బాగా కలిపితేనే మనకు అది ఆ అరోమా అనేది బయటికి బాగా వస్తుందన్నమాట. ఇంతలో ఇగోండి ఇవి కూడా పచ్చిమిర్చి, ఈ మిర్చి చూస్తున్నారా, బజ్జీ మిర్చిని ఇలా చీల్చుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇవి ఈ మిర్చిలోకి కాస్త ఇలా పెట్టి మనమేమో స్టఫింగ్ చేసుకున్నాక లాస్ట్కి మళ్ళీని మనం మొత్తం బజ్జీ ఫ్రై అయినాక మళ్ళీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట గొండిలో. అయితే ఇందులో చాలామంది నిమ్మరసం కూడా వేస్తారు. నేనైతే నిమ్మరసం వేయలేదు, ఎందుకంటే ఈ వాము తాలూకా అరోమాయే మనకి ఫుల్గా రావాలి. నిమ్మరసం వేసామంటే నిమ్మరసం ఫ్లేవర్ వచ్చేస్తుంది, వామ్ ఫ్లేవర్ మరి రాదనమాట అంతగా. సో అందుకని చెప్పి నేను నిమ్మరసం వేయకుండా ఇలా చేస్తున్నాను. అన్ని మిర్చిల్లోకి ఇలా అయితే మొత్తం చూడండి స్టఫ్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం. ఇవ్వండి ఇలా మిర్చిలోకి స్టఫ్ చేసుకున్నాక ఇంకా ఇంత మిగిలింది మనకి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఫ్రై చేసినాక మళ్ళీ స్టఫ్ చేసుకోవాలి కదా, అప్పటికి సరిపోతుంది. ఇది ముందైతే ఇవి పక్కన పెట్టుకుందాం. ఇలాగా ఇంకా బజ్జీలు వేసుకోవడం కోసం శనగపిండి 1 కప్పు తెచ్చుకున్నాను, అంటే బేసిన్ ఫ్లోర్ అనమాట ఇది. దానిలోకి టేస్ట్కి తగ్గ సాల్టు, కాస్త పసుపు, అలానే కాస్తంత ఇది సోడా ఉప్పు అనమాట, బేకింగ్ సోడా. అయితే చూడండి చాలా తక్కువ వేస్తున్నాను, ఒక చిటికెడు మాత్రమే, ఎందుకంటే ఎక్కువ వేస్తే అంత మంచిది కాదు కదా. సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను, కానీ దీనికి కాస్త వేయకపోతే పొంగదు కాబట్టి వేయాలి. ముందైతే అన్నీ ఇలా మిక్స్ చేసుకుందాం. చేసుకున్నాక ఇందులో బజ్జీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకుందాం, వాటర్ కాస్త వేసుకొని. చూడండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అయితే మనకి పొంగాలి అంటే ఇగోండి ఇలా కాస్త పిండిని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఇప్పుడు ఇందులో డిప్ చేసేసి ఇంకా ఫ్రై చేసాను. ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను. ఇగోండి ఇలా బజ్జీని అయితే ముందు ఫుల్గా కోట్ చేసుకొని వేసేయడమే. చూడండి అంతే. మా బాబుకి క్యాప్సికమ్ బజ్జీలు వేస్తే చాలా ఇష్టం అనమాట, అందుకని అవి కూడా 4 బజ్జీలు వేద్దామని ఇవన్నీ కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం అన్నీ అలా వేసేద్దాం. ఓ సైడు పూర్తిగా ఫ్రై అయినాక మరొక సైడ్కి అయితే తిప్పేసుకుందాం. ఇంకా చూడండి ఎంతకో బజ్జీ అయిపోయాయి కదా. అవి మనం రోడ్ సైడు బండి మీద కొన్ని బజ్జీల్లా కనబడుతుంది కదా చూస్తుంటే. ఇవ్వండి ఇలా ఓ సైడ్ పూర్తిగా ఫ్రై అయ్యాక ఇంకో సైడ్కి తిప్పుకున్నాం కదా. చూడండి బాగా బోత్ సైడ్స్ బాగా ఫ్రై అయిపోవాలి. అయ్యింది అంటే టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట.
చూస్తున్నారు కదా మిరపకాయ బజ్జీ సైజు ఏ సైజు వచ్చిందో. ఇగోండి ఇలా టిష్యూ వేసుకొని ప్లేట్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా చూద్దాం ఫ్రై అయిపోయిందేమో, అయిపోతే తీసేద్దాం. ఇంకా అవ్వాలి. ఇవి అయిపోయాయి, తీసేద్దాం ఫస్ట్ అయితే. ఇంకా ఎక్కువ ఆయిల్లో వేసి ఫ్రై చేస్తే ఇంకా బాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే నాకు మళ్ళీ ఆ ఆయిల్ రీయూజ్ చేయడానికి మళ్ళీ నాకు అంతగా ఇష్టం ఉండదు. సో అందుకని చెప్పి సాధ్యమైనంత వరకు తక్కువ ఆయిల్లోనే వేస్తానన్నమాట. కాస్త ఆయిల్ వేసామంటే ఈ పూటకే మనకి వంటకి మళ్ళీ యూజ్ చేసేయడానికి అవుతుంది. అదే మనం ఎక్కువ ఆయిల్లో వేసేసామనుకోండి, అది మునిగేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవడానికి, అప్పుడు మనకి ఏమవుతుంది, ఆ ఆయిల్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అనమాట. నాకు మళ్ళీ రీయూజ్ చేయడానికి ఇష్టం లేక అలా మళ్ళీ పడియాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి ఇగోండి ఇలా మిగతా కూడా వేసేద్దాం. ఇంకా ఇగోండి ఇలా చూడండి ఫుల్గా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా ఈ బజ్జీకి కాస్తంత ఘాట్ పెట్టుకుందాం మళ్ళీని. ఇప్పుడు ఇంకా చూడండి ఇలా ఓపెన్ చేసుకున్నాం కదా, ఇందులో మళ్ళీ మసాలాను అయితే వేసుకుందాం. ఇలా వేసుకుని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే. చూడండి రోడ్ సైడ్ బండి మీద అమ్మే మిరపకాయ బజ్జీలాగా ఎంత బాగా వస్తుంది కదా. ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అనమాట, అంత బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.